ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఏపీలో కాంగ్రెస్ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? మీరు రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని ఒక ఆయుధంగా దించారు. ఏపీలో ప్రభావం ఎట్లా ఉండబోతుంది? ఏమండి, మేము దించే ఆయుధం కాదు, ఆయన చేసుకున్న స్వయం కృషి. ఇటు తల్లి, అటు చెల్లి, అటు బాబాయ్, ఇటు ఇంకోడో, అందరినీ కత్తిరింపు, నరికేయటం, కొరికేయటం. ఏంది అదవ రాజకీయాలు? ఒక సామాజిక వర్గాన్ని తొక్కేసి వాళ్ళని అన్నీ చేసి 1600 రోజులు అక్కడ అమరావతి రైతులు పోరాడుతుంటే పోలీసుల్ని పెట్టి వాళ్ళని నానాహింసలు పెట్టి ఆయనకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే గడప దాటిపోని ఆడమనిషి ఇవాళ ఇంట్లోకి తిరిగి వెళ్ళేదానికి రెడీగా లేదు. కత్తుల్లాగా తయారై దే ఆర్ యాక్టివిస్ట్. ఎంత బ్రహ్మాండం! ఇట్ షుడ్ బి డాక్యుమెంటెడ్. అమరావతి రైతుల పోరాటం పేపర్లకు అన్నిటికీ మీడియా వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి అసలు ఒక్క మాట బయటికి రానిలేదు నేషనల్ మీడియాలో. ఇవాళ నేను చెప్తున్నాను, జోషిని చెప్తున్నాను, పోతాడు. గోయింగ్ గాన్. టాటా జగన్. అంటే ఎవరిని నరుక్కుంటావో ఇంకో చూస్తాం, నాలుగు కొరుక్కొని కూర్చోమని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మీ కోరిక లేదంటే ఆధారాలతో చెప్తున్నారు? ఆధారాలతో చెప్తున్నాను. ఆయన చుట్టూ ఉండే వాళ్ళందరూ యధవలే. వాళ్ళందరూ వాళ్ళ సొంత జాతకాలు మీరు చూస్తే వాళ్ళు ఎంత అసహించుకోవాల్సిన ప్రవర్తనలు వాళ్ళ చుట్టూ ఉన్నారు. ఎవరు ఆయన చుట్టూ ఉన్న చాలా మంది ఎమ్మెల్యేస్ ఉన్నారులే. సో వాళ్ళందరి జాతకాలు ప్రజలు చూసేశారు. అన్నీ అయిపోయింది, ఆ సినిమా అయిపోయింది. గాన్, ఫ్లాప్ షో. మీ మొహంలో చాలా ఆనందంగా అనిపిస్తోంది జగన్ పోతాడని చెప్పినప్పుడు. అవును, పట్టిన పీడ వదులుతుంది రాష్ట్రానికి. ఆ దుర్మార్గాన్ని అరికడతాం. అంతమందిని ఆయన వేడిచ్చి అబ్బో అసలు నరికేయటం కొరికేయటమే. ఇష్టం వచ్చిన రాజకీయాలు ఆయన చేస్తున్నాం. ఇంక మేమెంత లెక్క అండి బాబో? సొంత తల్లిని, చెల్లిని, బాబాయిని అందరినీ నరికేసుకుంటూ తిరుగుతున్నాడు. ఆ విధంగా కుటుంబాన్ని కాపాడలేనోడు నిన్ను నన్ను కాపాడతాడు. కానీ వైఎస్ జగన్ చెప్తున్నాడు ఇదంతా కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు చేస్తున్న కుట్ర, మా కుటుంబాన్ని విడదీసిన పాపం వాళ్ళేదని చెప్తున్నాడు. అబ్బా, మేమేమన్నా నీ బాబాయిని చంపామా? ఎవరన్నా అన్నా నిన్ను చంపింది? చెప్పు రాజా. నీ చెల్లిని కత్తిరించి పంపించేసింది ఎవరు రాజా? నీ తల్లిని కాదని చెప్పి తరిమేసుకుంది ఎవరు? మేమా? కాంగ్రెసా? చంద్రబాబా? లేదే, కాదే. చేసుకున్నంత నువ్వే, నీ స్వయం కృషి, నీ మెంటల్ కేసు అందరికీ, నువ్వు స్కూల్ కాడ నుంచి అందరికీ తెలుసు. అందరికీ తెలుసు మీ మానసిక భావాలు ఏంటో, మీకు ఏం ట్రీట్మెంట్లు జరిగినాయో జరగబోతాయో అందరికీ తెలుసు. ఉచితంగా ప్రజలు డబ్బులు ఇచ్చి చేపిస్తారు చికిత్స కావాలంటే. కానీ పోయిన ఎలక్షన్లో కలిసి ఉన్న అన్న చెల్లెల్ని మీరు విడదీసి మీ పార్టీలో చేర్చుకొని ఆయన మీదకి పంపిన మాట నిజం కాదు? ఏదన్నా హిందీ సినిమా కథ ఇది ఏమన్నా? మాకేం పట్టిందండి? నువ్వు నీ చెల్లెతో చేసిన నేరాలకే ఆమె నీకు దూరమైంది. పాపం పిల్ల చెప్పుకుంటూ తిరుగుతూ ఉంది. సొంత చెల్లెని కూడా, ఆడపిల్లని కూడా చూడకుండా ఆయన చేసిన అబండాలు అందరికీ తెలుసు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.